వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మీకు ఒక చిన్న స్ట్రాటజీ యొక్క రిజల్ట్ అంటే బ్యాక్ టెస్ట్ రిజల్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేది బాగుందా బాగలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒక బ్యాక్ టెస్ట్ అనేది ఎందుకోసం చూస్తామంటే ఆ స్ట్రాటజీ మనకు ప్రాఫిట్ ఇచ్చిందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. సపోజ్ మనం ఒక స్ట్రాటజీ మనం అనుకున్న తర్వాత అది బ్యాక్ టెస్ట్లో ఫెయిల్ అవుతే ఆ స్ట్రాటజీని మనం ట్రేడింగ్ చేయడానికి యూజ్ చేయలేం. ఎందుకంటే అది ఫెయిల్ అయింది కదా అనే అపనమ్మకంతో మనం ముందుకు వెళ్ళలేం. కొంతమంది అంటూ ఉంటారు, సార్ బ్యాక్ టెస్ట్లో ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి సార్, బ్యాక్ టెస్ట్ను నమ్మకూడదు, బ్యాక్ టెస్ట్తో ట్రేడింగ్ చేయలేము అని అంటారు. ఎస్, నేను కూడా అక్కడ వరకు యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అది ఫెయిల్ చేస్తే, అంటే మీరు చేసిన బ్యాక్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ కంటిన్యూస్గా ఫెయిల్ అని చూపిస్తే మీరు ఆ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ని పక్క పెట్టి అదే ట్రేడింగ్ను చేసుకుంటూ వెళ్తారా? దాదాపుగా వెళ్ళం. ఎందుకంటే బ్యాక్ టెస్ట్లోనే ఫెయిల్యూర్ కనబడితే ఆ స్ట్రాటజీ పైనే మనకు నమ్మకం ఉండదు. సో బ్యాక్ టెస్ట్ అనేది మన స్ట్రాటజీకి ఒక హోప్ కోసమే మనం ఆ బ్యాక్ టెస్ట్ చూడాలి. అంటే బ్యాక్ టెస్ట్ రిజల్ట్ బాగుంటేనే ఆ స్ట్రాటజీని మనం బిలీవ్ చేసి ముందుకెళ్తాం. కానీ బ్యాక్ టెస్ట్లో రిజల్ట్ వచ్చింది కదా అని నెక్స్ట్ ఫర్దర్గా అదే రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ ఈజ్ ద హోప్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ద నమ్మకం. సో అదేవిధంగా ఆ బ్యాక్ టెస్ట్లో ఎంత మంచి ప్రాఫిట్ వచ్చినా కూడా మనం రియల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా ట్రేడ్స్ మనకు ప్రతికూలంగా వస్తే మనం ఆ ట్రేడ్స్ని అక్కడికే స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీకి జనరల్గా షిఫ్ట్ అవుతూ ఉంటాం. సో ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ చాలామంది నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేశారు. సో ఇక్కడ చాలామందిని గురించి పక్కన పెట్టి నా గురించి మాత్రమే నేను చెప్తాను. సో నేను ఒక స్ట్రాటజీని టెస్ట్ చేసిన తర్వాత ఇది బాగుందని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఎప్పుడైతే అది ఫెయిల్యూర్ చూస్తుందో నేను ఆ స్ట్రాటజీని ఆపుతాను. కానీ అక్కడ ఆపేటప్పుడు నేను ఏం గమనిస్తాను అంటే ఇంకేదో స్ట్రాటజీ ఆ టైంలో అది ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. అరే ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయింది కదా, ఈ స్ట్రాటజీ ప్రాఫిట్ ఇస్తుందని చెప్పేసి అటు షిఫ్ట్ అవుతూ ఉంటాం. అంటే నేను ఎప్పుడైతే ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయినప్పుడు ఇంకొక స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యి ఉంటే నేను నా పాత స్ట్రాటజీకే షిఫ్ట్ అయ్యేటోని. కానీ నేను ఎప్పుడైతే డిసప్పాయింట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక గుడ్ థింగ్ ఎక్కడైనా కనబడితే వీఆర్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైనా స్ట్రాటజీని మన మధ్యలో ఆపేసి వెళ్తూ ఉంటాం. కానీ ఆ స్ట్రాటజీని స్టార్ట్ చేసేటప్పుడు మనకు బ్యాక్ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ బ్యాక్ టెస్ట్లో అన్ని ప్రాఫిట్స్ కనబడ్డాయని చెప్పేసే మనం ఆ ట్రేడ్ని చేయడానికి ఉన్నాం. ఆ ట్రేడ్లో కూడా కొన్ని లాస్లు ఉంటాయి, కొన్ని ప్రాఫిట్లో ఉంటాయి. అయినా ఓవరాల్గా ప్రాఫిట్ కనబడింది. ఎస్, మనం కూడా ట్రేడ్ చేస్తే మనకు కూడా ప్రాఫిట్ వస్తాయి. ఓవర్ 1 year పీరియడ్లో కానీ లేకపోతే 1 month పీరియడ్లో కానీ 6 months పీరియడ్లో కానీ ప్రాఫిట్స్ కనబడుతున్నాయనే ఉద్దేశంలోనే మనం ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాం. కానీ ఒక్క ఫెయిల్యూర్ ఆర్ 2 ఫెయిల్యూర్ ఆర్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ అనేది మనల్ని మిస్గైడ్ చేస్తుంది. సో అలా మిస్గైడ్ చేసిన స్ట్రాటజీనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇంతకుముందు చాలాసార్లు క్లాస్లో కానీ ఆర్ ఫిజికల్ క్లాస్లో కానీ నేను ఇంతకుముందు ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నౌ ఆ స్ట్రాటజీ ఏంటి అనేది రివీల్ చేయకుండా ఏం జరిగిందో అని మాత్రమే మీకు చెప్తాను. సో ఈ స్ట్రాటజీ కనుక చూసినట్లయితే నేను దీన్ని ఈ మంత్ ప్రాఫిట్ ఏమైనా ఇచ్చిందా లేదా అనే పాయింట్ ఆఫ్ లో చెక్ చేస్తున్నాం. సో నాకు ఈ టిక్కర్ ప్లాన్ సాఫ్ట్వేర్లో బ్యాక్ టెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో నేను ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నా అంటే కస్టమ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నా. అది ఈ నెలలో December 1st నుంచి. సో ఇక్కడికి వచ్చేసి నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్లో చూడండి,
ఇది 677 పాయింట్స్ ప్రాఫిట్ కనబడ్డది, అంటే 677 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి? 21 ట్రేడ్స్ వచ్చాయి, అంటే 11 బయింగ్ వచ్చాయి లాంగ్, 10 సెల్లింగ్ వచ్చాయి. ఓవరాల్గా 21 ట్రేడ్స్. ఇందులో హైయెస్ట్ ప్రాఫిట్ 1149, హైయెస్ట్ లాస్ 302. అంటే నిన్న జరిగిన ఒక్క ట్రేడ్ గనక ఇందులో రాకుండా ఉంటే, నిన్న గనక 1000 పాయింట్స్ చేంజ్లో ఇచ్చిన ట్రేడ్ ఉంది, సో అదే 1149 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఓవరాల్గా 677 పాయింట్లకి వెళ్ళి నిన్న అంటే 21st రోజు ఇచ్చిన ట్రేడ్ కనుక 1149 పాయింట్లు తీసేసి ఉంటే నేను ఈ స్ట్రాటజీలో ఫెయిల్యూర్నే. ఇది December 1st నుంచి 2nd నుంచి అట్లా 1 వీక్గా చెక్ చేస్తూనే ఉన్నా. సో ఇది కంటిన్యూస్గా నా క్లాస్లోనే ఉంది. బట్ ఒక్కసారి ఒక 1 year డాటాకి వెళ్ళి చెక్ చేస్తున్నా. అంటే మన పైన సైకాలజీ ట్రేడర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి, అంటే మనం నమ్మింది, మనం ఏదైతే ఒక స్ట్రాటజీ నమ్ముతామో అది పైనే నమ్ముతున్నామా లేదా పూర్తిగా నమ్ముతున్నామా అనేది తెలుస్తుంది. ఇది చూడండి, 1 year టెస్ట్. 1 year టెస్ట్ చూస్తే 1743 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చాయి. అంటే ఇదే స్ట్రాటజీ నేను ఇలానే కంటిన్యూ చేసి ఉంటే 1743 పాయింట్స్ ఈ 1 yearలో ప్రాఫిట్ వచ్చింది. హైయెస్ట్ ప్రాఫిట్ 2123 పాయింట్స్. ట్రేడ్స్ ఎన్ని జరిగాయి? 376 ట్రేడ్స్, అంటే 179 అండ్ 197. ఇవి లాంగ్ సైడ్, షార్ట్ సైడ్. ఇందులో కొన్ని స్టాప్ లాస్లు ఉంటాయి, అందుకోసం మీకు లాంగ్ షార్ట్ కరెక్ట్గా మ్యాచ్ కావట్లేదు. ఇది చూడగానే ఇవి రెండు మ్యాచ్ కావాలంటారు, స్టాప్ లాస్లు హిట్ అయి ఉంటాయి కాబట్టి అవి ఇందులో లేవు. అండ్ ఇక్కడ చూడండి, హైయెస్ట్ కన్సిక్యూటివ్ విన్నర్స్, అంటే కంటిన్యూగా నాకు హైయెస్ట్గా ప్రాఫిట్ వచ్చిన రోజు, అంటే ప్రాఫిట్ వచ్చిన రోజు ఇట్ ఈస్ ఎ ప్లస్. అంటే 100 పాయింట్లు వచ్చిందా, 1000 పాయింట్లు వచ్చిందా, 1 పాయింట్ వచ్చిందా కాదు, మినిమం ప్లస్లో ఉండాలి. అంటే ప్లస్ అంటే 1 పాయింట్ పైన ఉండాలి. అలాంటి 4 వచ్చాయి, అంటే కంటిన్యూగా 4 సార్లనే. అంటే ఈ 1 yearలో ఈరోజు ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ డే, థర్డ్ డే, కంటిన్యూగా 4 days మాత్రమే ప్రాఫిట్ ఇచ్చింది. కానీ కన్సిక్యూటివ్గా లూజింగ్ రేట్ చూడండి 12. అంటే కంటిన్యూ ఒక రోజు లాస్ స్టార్ట్ అయితే 12 days, అంటే 12 days దాకా లాస్ వచ్చిన రోజు ఉంది. సో ఇక్కడ ప్యానిక్ అయ్యి మనం స్ట్రాటజీని మార్చేస్తాం. కానీ జనరల్గా ఓవరాల్ లుక్ చూస్తే 1700 పాయింట్స్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్. సో మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ దట్ టు 25 పాయింట్స్ నౌ, ఇప్పుడు అంతకుముందు 20 ఉండే. సో 20 మీద వేసుకున్నా కూడా మనకు వచ్చే రిటర్న్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకు 10,000 పాయింట్లకే ఆల్మోస్ట్ ఆల్ 2 lakhs వచ్చేస్తుంది. అండ్ ఇది 3.5 లక్షలు ఆ పాయింట్ ఆఫ్ వచ్చింది. ఇంతకుముందు ఇంట్రాడేలో చేసినా కూడా ఈ డబ్బులు వచ్చేది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ బ్యాక్ టెస్ట్ ఎంత అందంగా ఉంది, ఇలా చేస్తే ట్రేడ్ వస్తుంది, ఇలా ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిట్లో ఉంటామని తెలుసు. కానీ రియాలిటీ ట్రేడ్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు చెప్పిన డిసెంబర్ ట్రేడ్ మంత్ చూడండి, కంటిన్యూగా లాస్లు కొట్టేసరికి మనం ఆ స్ట్రాటజీని ఫెడప్ చేసేసి వదిలేసి బయటకు వచ్చేస్తాం. కానీ ఓవరాల్గా చేస్తే డబ్బులు వస్తుందని తెలిసిన తర్వాతనే కదా మనం ఆ స్ట్రాటజీని స్టార్ట్ చేసింది. ఆ బ్యాక్ టెస్ట్లో కూడా ఇలాంటి లాసెస్ వచ్చిన రోజులు ఉండుంటాయి కదా, లేకనే మనకు బ్యాక్ టెస్ట్ రాలేదు కదా. అంటే ఇక్కడ మనం బిలీవ్ చేయాల్సింది ఏంటంటే, యాజ్ పర్ రూల్ వీ హౌ టు డూ ద ట్రేడింగ్. మనం ఏదైతే ఎంచుకున్నామో కష్టమో నష్టమో ఆ ట్రేడ్ను ఫాలో అయిపోవాలి. బ్యాక్ టెస్ట్ రిజల్ట్ బాగానే ఇచ్చింది అంటే ఫర్దర్గా ఇచ్చే హోప్ కూడా ఉంటుంది, కాబట్టి వీ హ్యావ్ టు గో హెడ్. నేను ఇది ఎక్సెల్ షీట్ ప్రకారంగా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, జాన్లో ఐ గాట్
-1016 పాయింట్స్, అంటే 1000 పాయింట్లు జనవరి మంత్లో లాస్. ఒక్కసారి జనవరి మంత్లో 35 ట్రేడ్స్ చేసి 1000 పాయింట్ లాస్ వస్తే ఆ ట్రేడింగ్ స్టైల్ను అదే రోజు నేను ఆఫ్ చేస్తాను. అందుకే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పా, నేను చేసి వదిలేసిన టాపిక్ అని చెప్పేసి. సో జాన్లో కంటిన్యూ లాస్ చూసిన తర్వాత ఫిబ్రవరికి వచ్చినాక చూడండి 866 పాయింట్స్ వచ్చాయి. అంటే జాన్ ఫిబ్రవరిది దాదాపు ఈక్వల్ కూడా చేయలేదు, ఎందుకంటే బ్రోకరేజ్ ఇట్లా ఉంటాయి కాబట్టి ఈక్వల్ కూడా చేయలేదు. కానీ నెక్స్ట్ మార్చ్లో రిజల్ట్ ఇచ్చేసింది. సార్ మార్చ్లో కరోనా ఏదో అంటారు. సార్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ లో ఒక్కసారి హైయెస్ట్ ప్రాఫిట్ ఇవ్వచ్చు, కానీ అక్కడ మీకు హైయెస్ట్ ప్రాఫిట్ 2000 పాయింట్సే నేను చూపించాను. సో కానీ ఆ మంత్లో 12,000 పాయింట్స్ చేంజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. 30,000లో ఉన్న మార్కెట్ వచ్చేసి 16,000 దాకా వచ్చేసింది. అది కంటిన్యూ జరగలేదు, అందులో ఎన్నో చేంజెస్ జరిగి ఉంటాయి. కానీ మార్చ్లో మనకు 3,134 పాయింట్స్ వచ్చాయి. అదే ఏప్రిల్కి వచ్చేసరికి 1965, మళ్ళీ మేలో 3,300, జూన్లో 13, జూలైలోకి వచ్చేసరికి మళ్ళీ డల్ అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, అరే ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది, 375 పాయింట్స్ ఏముంది. సో అగైన్ ఇక్కడ చేయలేదు, ఇక్కడ 1000 పాయింట్ లాస్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక 375 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అయినా కూడా ఛార్జెస్ అందులో వెళ్ళిపోయాయి కాబట్టి నాకు మళ్ళీ స్ట్రాటజీ నచ్చలేదని మళ్ళీ పక్కకు పెట్టాను. అగైన్ నెక్స్ట్ 1940, నెక్స్ట్ మంత్ 1714, అక్టోబర్లో 1017, అండ్ నవంబర్లో 2879, అండ్ డిసెంబర్లో 124 పాయింట్స్. డిసెంబర్లో కూడా మళ్ళీ కంటిన్యూ వచ్చింది. మీకు దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని టెలిగ్రామ్లో 1 వీక్ ట్రేడింగ్ పోస్ట్ చేస్తాను అని చెప్పేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఇక్కడికి నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా అది వచ్చింది. సో ఆ రోజు ట్రేడ్ ఇచ్చిన తర్వాత 200 పాయింట్స్కే నేను బుక్ చేశానని టెలిగ్రామ్లో పెట్టాను. దెన్ అదే రోజు నేను క్లోజ్ చేసిన రోజే అది 1000 పాయింట్లు ఇచ్చేసింది. సో ఇంతకుముందు మీకు బ్యాక్ టెస్ట్లో 1 మంత్ చూపించగానే 677 పాయింట్స్ ఆల్రెడీ కనబడింది కదా, ఆ రిజల్టే. ఆ ఒక్క ట్రేడ్ కనుక నాకు ఉంటే నేను ప్రాఫిట్లో ఉండేవాడిని, నేను మళ్ళీ కంటిన్యూ చేసేవాడిని. అంటే కంటిన్యూస్ డిజాస్టర్ అనేది ఏంటంటే మనిషిని మార్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, జనవరిలో వచ్చా ఫెయిల్ అనిపించింది, జూన్లో వచ్చా, జూలైలో వచ్చా ఫెయిల్ అనిపించింది, డిసెంబర్లో వచ్చా ఫెయిల్ అనిపించింది. కానీ కంటిన్యూస్ చూసుకుంటే 1743 పాయింట్స్, 378 ట్రేడ్స్. అంటే ఆలోచించండి, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే నేను చేసినప్పుడే పోతుందా అని చాలామంది అంటే, సార్ నేను ట్రేడ్ అయ్యగానే లాస్ వచ్చింది సార్. ఎస్, మీరు చేయగానే ట్రేడింగ్ చేయగానే లాసే వచ్చి ఉంటుంది, అలా అందరికి వచ్చి ఉంటుంది. కానీ అది కంటిన్యూస్ పార్ట్లో వచ్చేసింది, మనం ఆ కంటిన్యూస్లో లేక అదే రోజు వచ్చాం కాబట్టి ఆ లాస్ వచ్చింది. సో బ్యాక్ టెస్ట్ను ఎంత గొప్పగా మనము ఊహించి నమ్ముతామో దాన్ని ఫ్యూచర్గా కూడా వాడాల్సిందే. ఆ బ్యాక్ టెస్ట్లో కూడా ఈ లాసెస్, కంటిన్యూస్ లాసెస్, పేషెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓన్లీ బ్యాక్ టెస్ట్ రిజల్టే చూడకూడదు, ఆ బ్యాక్ టెస్ట్లో ఉన్న పేషెన్సీని కూడా అర్థం చేసుకోవాలి. సో ట్రేడ్లో ఆ పేషెన్సీ ప్రకారంగా చేస్తామనుకున్నప్పుడే బ్యాక్ టెస్ట్ అనేది ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. సో బ్యాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ ఫ్యూచర్లో దాదాపుగా రావాలంటే బ్యాక్ టెస్ట్లో ఉన్న పేషెన్సీని కూడా మనం పాటించాలి. బ్యాక్ టెస్ట్ 1 మంత్ కోసం చూసామంటే 1 మంత్ కోసం ట్రేడ్ చేయాల్సిందే. బ్యాక్ టెస్ట్ 1 ఇయర్ చూసాము, 1 ఇయర్లో గుడ్ రిజల్ట్ వచ్చింది, ఓకే వీ హ్యావ్ టు ట్రేడ్ ఫర్ 1 ఇయర్, ఎందుకంటే బ్యాక్ టెస్ట్ అదే చెప్పింది. అట్లీస్ట్ 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా చేయాలి. ఎందుకంటే మేబీ కొన్ని ఇప్పుడు ఇట్లాంటి న్యూసెస్ వచ్చిన తర్వాత, కరోనా లాంటి న్యూసెస్ వచ్చిన తర్వాత సేమ్ మార్కెట్ అలానే ఉంటుందో ఉండకపోవచ్చు, బట్ మన ట్రేడ్ మనం కంటిన్యూ చేసి ఉంటే మనం ఖచ్చితంగా ఉంటుంది. ట్రేడింగ్లో ఏదైనా ఒక స్ట్రాటజీ బాగుంది అని అంటే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా బాగుంటుంది. సో కాబట్టి ట్రేడర్స్ మీ స్ట్రాటజీని మీరు ఖచ్చితంగా పాటించడం కోసం ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.